ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా జనవరి 2 నుంచి 8కి సంబంధించి వైకుంఠ ఏకాదశి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేశారు. అయితే చాలా మంది భక్తులు బుక్ చేసుకున్నారు. అనగా 1,05,000 మంది భక్తులు రోజుకి 15,000 చొప్పున అయితే బుక్ చేసుకున్నారు. మరి మీలో ఎంతమంది బుక్ చేసుకోగలిగారు, ఎంతమంది బుక్ చేసుకోలేకపోయారో తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. నేను చూసిన రిలీజ్ అయినప్పుడు మటుకు మొదటి 5 నిమిషాల్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా 2 టికెట్లు, 3 టికెట్లు, 6 టికెట్లు కూడా బుక్ చేసుకోగలిగారు. ఆ తర్వాత బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దిస్ స్లాట్ ఈస్ బ్లాక్డ్ బై అనదర్ పిలిగ్రిమ్ అని రావటము, ట్రై అగైన్ 404 ఎర్రర్, ఇటువంటి ఎన్నో ఎర్రర్ మిస్టేక్స్ అయితే మీ అందరికీ కనిపించే ఉండవచ్చు. ఒకవేళ మీరు బుక్ చేసుకొని ఉంటే కంగ్రాచ్యులేషన్స్. మీరందరూ కూడా స్వామి వారిని చక్కగా జయ విజయాల నుంచి దర్శనం చేసుకొని ఆ తర్వాత వైకుంఠ ద్వారం నుంచి అలా స్వామిగారి మూల విరాట్కి అలా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మీరు బయటికి రావడం జరుగుతుంది. సో బుక్ చేసుకోలేని వాళ్ళు ఏమాత్రము కంగారు పడవద్దు. మీరందరూ కూడా జనవరి 2 నుంచి 8 వరకు కూడా ఉచిత దర్శనము డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరందరూ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రూముల గురించి చాలా మంది నన్ను అడిగారండి. ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకు జనవరి 2 నుంచి 8 వరకు రిలీజ్ చేసినప్పుడు తిరుపతి రూములైతే మీకు ఓపెన్ చేయటం జరిగింది. తెలుసుకున్న కొంతమంది భక్తులు వెంటనే బుక్ చేసుకున్నారు. చాలామందికి తెలియదు కదండి, వారు బుక్ చేసుకోలేకపోయారు. అయితే ఎవరైతే దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వారు వెంటనే తిరుపతి అకామిడేషన్ చూడడం జరిగింది, బుక్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే తిరుమల రూమ్స్ అయితే వారు ఓపెన్ చేయలేదండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఈ 10 రోజులు కూడా ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి మీ అందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. మొదటి 3 రోజులైతే ఆన్లైన్లో మీకు తిరుమల రూమ్స్ కూడా ఓపెన్ చేయలేదు, తిరుపతి రూమ్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. మొదటి 3 రోజులైనా తర్వాత 7 రోజులైనా ఎవరైనా కూడా ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి, రిలీజ్ చేయలేదు కాబట్టి తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 8 లోపల ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీరు రూములు బుక్ చేసుకోండి. తిరుపతిలో అయితే చాలామంది బుక్ చేసుకున్నారు. తిరుమలలోనే మీకు రూములు కావాలంటే ఆఫ్లైన్ ద్వారా మీరు ప్రయత్నం చేయండి. ఇక మొదటి 3 రోజులైనా తర్వాత 7 రోజులైనా 10 రోజులు కూడా ఎటువంటి చంటి పిల్లల దర్శనము, ఎన్ఆర్ఐ దర్శనము, వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు ఏవి కూడా లేవు. దయచేసి మీరు తెలుసుకోగలరు. ఇక చివరిగా 3వ అవకాశం ఏదైతే ఉన్నదో అది తిరుపతి తిరుమల లోకల్స్ వాళ్ళకి జనవరి 6 నుంచి 7, 8 లాస్ట్ 3 రోజులకు సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల డిసెంబర్ 10వ తారీఖున విడుదల చేస్తాము అని టీటీడీ అయితే చెప్పడం జరిగింది. అది ఎలా విడుదల చేస్తారు, ఏ టైంకి విడుదల చేస్తారు అన్నటువంటి పర్ఫెక్ట్ సమాచారం మనకేమీ లేదు. కాస్త వెయిట్ చేద్దాము. దాని గురించి ఏదైనా ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఇక ఈ రోజుతో మనందరం ఎంతగానో ఏమంటారు, ఒక 20 రోజుల నుంచి కుస్తీ పట్టాం కదా, టికెట్లు బుకింగ్ ఎలా అయినా చేసుకోవాలి, రూమ్ బుకింగ్ ఎలా అయినా చేసుకోవాలని ఈ పోరాటం అయితే అయిపోయింది. ఓకేనా, 300 రూపీస్ టికెట్స్ పోరాటం అయిపోయింది. ఇక మొదటి 3 రోజులు టికెట్ లేని వారు ఏమీ చేయలేము. కావాలంటే మనము కొండపైకి వెళ్ళొచ్చు కానీ దర్శనం చేసుకోలేము. మిగతా 7 రోజులు జనవరి 7 నుంచి 8 వరకు అయితే టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయినా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి హ్యాపీగా సర్వదర్శనం అయితే మీరు అందరూ చేసుకోండి. రూమ్స్ కూడా ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఈరోజు బుకింగ్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను ఖచ్చితంగా మీరు అందరూ కూడా అడగగలరు. మరి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. అలాగే ఈరోజు బుకింగ్ చేసుకున్నప్పుడు చాలామంది క్లరికల్ మిస్టేక్స్, మీ పేరు కానీ, మీ వయసు కానీ, మీ ఇంటి అడ్రస్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా మిస్టేక్స్ కనుక జరిగితే, క్లరికల్ మిస్టేక్స్, ఈమెయిల్ ఐడి అయితే ఛాన్స్ లేదులేండి, అది యాక్సెప్ట్ చేయదు. మీ స్టేట్ కానీ కంట్రీ కానీ ఏదైనా క్లరికల్ మిస్టేక్స్ జరిగితే కంగారు ఏం పడొద్దు. ఆధార్ నెంబర్ అయితే కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ, ఈ రోజనే కాదు, వారందరూ కూడా తల్లిదండ్రులతో ఉచితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరి రెండోసారి ఎవరైనా మొదటి 3 రోజులు
ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో సెలెక్ట్ అయిన వారు మిగతా 7 రోజుల్లో దర్శనానికి బుక్ చేసుకోగలిగితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూడాలనుకుంటున్నాను. ఇక ఈ 10 రోజులకి సంబంధించి దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారైనా బుక్ చేసుకోలేని వారైనా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన సలహాలని, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందో ఖచ్చితంగా నన్ను అడగగలరు. ఇక ఈరోజు బుకింగ్ చేసుకున్నప్పుడు ఎవరికైనా కానీ మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసే సమయంలో గనక మీరు పేమెంట్ చేయలేక అమౌంట్ డిడక్ట్ అయిపోయి టికెట్ బుకింగ్ అవ్వకపోయినా, లేదా అసలు పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బ్యాక్ వచ్చేసారో అనుకోండి, అటువంటి డౌట్లు ఏమైనా ఉన్నా కూడా కమెంట్లో అడగండి. ఒకవేళ మీరు పేమెంట్ చేసి మీకు టికెట్ కనుక రాకపోతే మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. విత్ ఇన్ 48 అవర్స్లో లేదా 7 డేస్ లోపల 7 డేస్ వర్కింగ్ డేస్ లోపల మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్లో వచ్చేస్తుంది. దర్శన్ టికెట్లకైనా రూములకైనా మీరు పేమెంట్ చేసి బుకింగ్ అవ్వలేదే అనుకోండి, టికెట్ అయినా రూమ్ అయినా ఏమాత్రం టెన్షన్ పడదు, మీ అమౌంట్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీరేమీ పడాల్సిన అవసరం లేదు. మరి పెద్దవారు అనగా 60 సంవత్సరాలు 65 సంవత్సరాల వారు ఎలాగా మరి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు మేము దర్శనం చేసుకోవాలి, మాకు కూడా ఆ భాగ్యం ఉంటుందా, వయోవృద్ధులు వికలాంగులకి సంబంధించి కోటా ఏమైనా విడుదల చేస్తారా, మేము ఇంత కష్టపడి ఈ లైన్లో మేము నించోలేము, మా వల్ల కాదు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు, ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వీటికల్లా ఒకటే ఒక సమాధానం, టికెట్ బుకింగ్ ఉంటే ఓకే, టికెట్ బుకింగ్ లేదు అనుకోండి, ఎటువంటి వయసు వారైనా కూడా మీరు మొదటి 3 రోజులు రాలేరు. కానీ టికెట్ లేకపోతే మీరు నెక్స్ట్ 7 డేస్ అనగా జనవరి 2 నుంచి 8 వరకు పెద్దవారు ఎవరైనా కానీ మీకు ఓపిక ఉంటే చక్కగా మీరు తిరుమల కొండపైన ఉచిత దర్శనం క్యూ లైన్లోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఏదైనా మన శక్తి కొలదే ఇటువంటి ఈ 10 రోజుల టైంలో మనం దర్శనం చేసుకోగలము. మరి ఏం చేస్తాం చెప్పండి, పరిస్థితి అలా ఉంది. గత సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని ప్రకారము ఈసారి కొంచెం స్ట్రిక్ట్గానే ఈ బుకింగ్ అయితే జరగడం జరిగింది. మొదటి 3 రోజులు, నెక్స్ట్ 7 డేస్ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు. ఎవరైనా ఉచిత దర్శనం చేసుకోవచ్చు, టికెట్ లేకపోయినా. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా రావచ్చు. కానీ సపరేట్ కోటా అంటూ ఏమీ లేదు. ఆన్లైన్లో 300 రూపాయల కోటానే నెక్స్ట్ 7 డేస్కి. ఓకేనా? మరి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని భావిస్తూ డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.